ఫ్రెండ్స్, మనతో ఇప్పుడు పివి రమణయ్య గారు ఉన్నారు. ఆయన నేను ఇంటర్వ్యూ గారి ఇన్ కన్వర్జేషన్ విత్ కుమార్ కానీ వాట్ ఎవర్. సో ఓవర్ టు రమణయ్య గారు. హాయ్ ఫ్రెండ్స్, మనతో ఇప్పుడు రమణయ్య గారు ఉన్నారు. మనం యాక్చువల్గా వాస్తు ఉంటాం కదా, నాకు కూడా పెద్ద నమ్మకం లేదండి వాస్తు జాతకాలు వాట్ ఎవర్. బట్ ఇప్పుడు మనం పార్లమెంటు వాస్తు ఈ రెండు టాపిక్స్ మీద రమణయ్య గారు మనతో మాట్లాడతారు. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. చెప్పండి మాస్టర్. ఈ మధ్య టీవీలో చూస్తుంటే ప్రతివాడు వాస్తు గురించి మాట్లాడతారు. 70% వాస్తు, 60% వాస్తు, 20% వాస్తు అపార్ట్మెంట్స్. ప్రతివాడు పేపర్లో ఏదో టీవీలో తెల్లారితే వాస్తు గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? కొన్ని పబ్లిక్ ప్లేసెస్ గురించి కూడా ఎలాగ ఉన్నాయి, అవి ఎలా కడతారు, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎలా కడతారు, వాటిని కూడా వాస్తు చూస్తారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఈ మధ్య పార్లమెంటు బిల్డింగ్ గురించి ప్లాన్తో సైతంగా పేపర్లో చూస్తున్నాం. దానికి కొన్ని నాకు అనుభవమే చెప్తున్నాను. అది ఎలాగుందో ఏంటో చూసి చెప్తాం అనుకుంటున్నాను. రాజభీతి త్రికోణస్య త్రికోణం సుత సౌఖ్య వినాశనం. ఏ ఇంటికి అయితే 3 భుజాలు ఉంటాయో, ఏ ఇంటికి అయితే 3 ద్వారాలు ఉంటాయో అది శ్రేష్టం కాదు. అది భీతిని భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, శత్రువుని కలిగిస్తూ ఉంటుంది. ఈశాన్య కోణంలో వెలుపలికి ద్వారం పెట్టిన తరక వేద, ఆగ్నేయములు పెట్టిన విధారితము, నైరుతి కోణంలో పెట్టినచో కోటనయానపడు, వాయువు కోణంలో పెట్టిన రాక్షసయానపడు. అందుచేత కోణములో కానీ, కోణముల యొక్క దగ్గరలో కానీ, మిక్కిలి సమీపంలో కానీ ద్వారములు పెట్టరాదు. 3 ద్వారములు కానీ 3 భుజములు కానీ ఉన్న స్థలం దేనికి కూడా నివాసానికి కానీ కార్యాలయాలకు కానీ. ఇప్పుడు మన పార్లమెంట్ భవనం 3 కోణాలతోటి 3 ద్వారాలతోటి ఉంది. మరి అది ఎలాగుంటుందో మీరు అందరూ కూడా ముందు చూస్తారు. అది వ్యతిరేకంగాను మామూలుగా చాలా అంటే వాస్తు ప్రకారం పార్లమెంట్ బాగోలేదు, అంతేనా? బాగోలేదు. ఓకే. వాస్తు మరి నమ్ముతారా? వాస్తుని చాలా మటుకి నమ్మాలి. ఏం చేద్దంటే ఇది మనం రాసింది కాదు, అది పూర్వం బ్రిటిషర్లు రాశారు శాస్త్రాన్ని. దాన్ని మనం సైన్స్ ఎలా నమ్ముతాం? సైన్స్ కూడా అంతేగా, సైంటిస్టులు రాసిన గ్రంథాలు అవి. మనం ఎలా నమ్ముతున్నాం సైన్స్, అలాగే దీన్ని కూడా ఉన్నాయి ఒక సైన్స్. మరి గరికబాటి అయిన వాస్తు ఏం లేదు అని చెప్తారు వీడియోలో. గరికబాటి ఆయన అలా చెప్తారు, ఆయన అలా మామూలు నేను చెప్తాను. విరక్తి చేసి పోయిన తర్వాత అలా చెప్తాను. ఇప్పుడు ఆ పార్లమెంట్ గురించి 4 పేజీలు రాశారు మీరు, అది అయిపోయే పాయింట్స్ ఉన్నాయండి. ఉన్నాయి మరి, మాట్లాడండి తొందరగా. చెప్పండి, 1 by 1 వెళ్ళండి. తూర్పు ఆగ్నేయంలోటు ఈశాన్యం బాగా పెరిగిపోయిన మూల అటు తిరిగిపోయింది. నైరుతి లోటు 10 తలపెట్టిన జరగదు. ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకత వస్తాయి. పులి పిల్లిగా మారుతున్నారు, పులి పిల్లిలాగా అయిపోతుంది. అందులో మరి పార్లమెంట్ అలా కట్టిన మోడీ నెగ్గారు కదా. పులి పూర్తిగా నెక్కలేదు కదా, పూర్తి మెజార్టీ రాలేదు కదా. వాయువు పెరిగింది. అటువంటి ఇంటికి ఓనర్ ఇంట్లో ఉండకపోవచ్చు కొన్నాళ్ళకి. అదే ఇది మామూలుగా వయసు రీత్యా ప్రధానమంత్రి ఎవరైనా అయ్యారు, కానీ పర్మనెంట్ గా ఉండకపోవచ్చు అనమాట. నైరుతిలో శివం ద్వారా చాలా నష్టం, ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎంత డబ్బు వచ్చినా మైనస్ అయిపోతూ ఉంటుంది. ఈశాన్య ద్వారం వాయువు ద్వారం పెంచినవి. ఈశాన్య కోణంలో ద్వారములు పెట్టిన చర్లక వేద, ఆగ్నేయంలో పెట్టిన విదార్థము, నైరుతి కోణంలో ద్వారం పెట్టినచో పురాతన అనబడింది, వాయువు కోణంలో పెట్టిన రాక్షసయానం అనబడు. అందుకే కోణంలో కానీ కోణాలు దగ్గరలో కానీ బొమ్మలు ద్వారాలు పెట్టకూడదు. అది 3 ద్వారాలు ఎక్కడ ఏ ఇంటికి పెట్టకూడదు. ఆఫీస్కే కాదు, దేనికి పెట్టకూడదు. 3 భుజాలు ఉన్న స్థలం ఇంటికి కానీ ఆఫీసులు కానీ పనికిరాదు. అది అలాగే పెట్టేవాళ్ళు ఏంటంటే సైట్ చూడడం లేదు. అపార్ట్మెంట్ బాగున్నది, 20% వాస్తు 10% వాస్తు అంటున్నారు. అంటే బిల్డింగ్ లోపల అది ఏం చేస్తున్నారు, 3 బెడ్రూమ్స్లో ఒకటి ఈశాన్యం ఎలాగ వస్తుంది. ఈశాన్యంలో బెడ్రూమ్ రాకుండా పోవడం లేదు. ఈశాన్యంలో ఈ బెడ్రూమ్ రాకూడదు. ఒకటి నైరుతిలో వస్తుంది, ఒకటి వాయువులో వస్తుంది, హాల్ వస్తుంది.
ఇవన్నీ కూడా 70% బాగుంది 70% బాగుంది అంటారు ప్రతివాడు అడ్వర్టైజ్. మరి ఇప్పుడు అమెరికాలో కూడా వాస్తు అని ఫాలో అయిపోతున్నారు కూడా ఫాలో అవుతున్నారు. నేను చాలా అమెరికా వెళ్ళాను 2007లో. అక్కడ అమెరికాలో అక్కడ కూడా వాస్తు చెప్పారు చాలా మందికి. తీసుకెళ్ళి ఇల్లు చూపెట్టేవారు, ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాను. అలాగే వాళ్ళకి కొన్ని తప్పులు ఉన్నవి కూడా చెప్పాను. కొన్ని యాక్సిడెంట్ అవుతుంది, బాత్రూంలో జారిపడడం పోవడం చేయడం, కాలు ఇరిగిపోతుంది, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చెప్పాను. నిజంగా అలాగే జరిగే కొంతమందికి. నేను వచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇలా ఉన్నాయి. అక్కడ కూడా వాస్తు వేస్తారు కొంతమంది. అంటే మన ఇండియన్స్ కాకినాడలో కూడా నేను అనుభవం చెప్తున్నాను. మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత వాళ్ళ బామ్మది కూడా పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళిద్దరు ఇల్లు చూశాను. వెళ్ళి చూడడానికి రా అంటే వెళ్ళి చూసి ఇలా కట్టుకున్నారు ఏంట్రా బాబు అంటే ఈశాన్యం ఖాళీ స్థలం అంటే పెట్టేసాడు, గది లేకుండా. ఆగ్నేయంలో గది ఉంది, దాని తర్వాత కింద దాన్ని బట్టి చేసి గది ఉన్నాయి. అంటే ఈశాన్యం కోసి వచ్చింది అక్కడ. ఏమా ఈశాన్యం కోసి వచ్చింది అక్కడ అలా కట్టిపోయాడు. మా గురువు గారు ఆచార్యులని ఉన్నారు. సో ఆయన వాస్తులో దిట్టమైన ఆయన ఇలా కట్టమన్నాడు అన్నాడు. ఆ ఇంట్లో ఉన్న పాపం 5-6 ఏళ్ళు ఉన్నాక వాళ్ళ 10 ఏళ్ళ అమ్మాయి పాపం సడన్ గా చచ్చిపోయింది. తర్వాత వాళ్ళ బావమతి గారి ఇల్లు కూడా అదే సేమ్ మోడల్లో కట్టేది. ఇద్దరు కూడా ఒకటే మోడల్. వాళ్ళది ఈశాన్యం ఖాళీగా అట్టే పెట్టేసి ఆగ్నేయ రూము, తర్వాత దానికి చేర్చి మిగతా రూములు కట్టుకున్నారు. అతను కూడా చూస్తూ మాట్లాడాలి. అతను కూడా పాపం ఏమైందంటే బాత్రూంలో పడి కాలు ఇరిగిపోయింది. తర్వాత ఏమో మళ్ళీ ట్రీట్మెంట్కి అది హైదరాబాద్ నుండి క్యాన్సర్ వచ్చి ఆఖరి ఇల్లు కూడా వేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ స్థితి అప్పుడే చెప్పాను. అప్పుడే నీ ఇల్లు కట్టిన ఆచార్య ఎవరు తీసుకెళ్ళంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆచార్య గారిని అడిగితే ఏమండి ఆయన వాస్తు శాస్త్రం ఆయనే కట్టించాట. ఏమండి ఇలా కట్టారంటే ఈశాన్యం ఖాళీ ఉండాలి కదా అంటున్నాడు. ఈశాన్యం ఖాళీ ఉండాలంటే ఓపెన్ గా పెట్టడం లేదు, నేను గది కట్టి ఆ ఈశాన్యం రూము అన్ని సమానంగా ఉండాలి, కోసి లేకుండానే కావాలంటే ఒక అంగుళం పెరగాలంతే తప్ప ఈశాన్యం ఖాళీ ఉండకూడదు, అలా ఖాళీ ఉండదు. ఈశాన్యం కూడా మూయకూడదు కదా అంటున్నాడు. మూయడం అన్నది కాదు, అది కూడా సమానంగా ఉండాలా అని చెప్పాను ఆచార్య గారు. అంటే వాస్తు ఉందంట. వాస్తు ఉంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా వాస్తు బిల్డింగ్లు, ఆఫీస్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్తూ ఉంటే నేను వెస్ట్ కూడా ట్రాన్స్ఫర్ అయింది అక్కడ చంద్రగూడ అనేది. అక్కడ కూడా నేను అక్కడ కూడా వాస్తు ఆఫీసు అంతా సెట్ చేశాను. ఆఫీస్ అంతా సెట్ చేసి మా సబ్ డివిజన్ ఆఫీస్ అంతా కూడా సెట్ చేసి వాస్తు ప్రకారంగా అంతా రెక్టిఫై చేసిన తర్వాత మా సమితి ప్రెసిడెంట్ గారు ఏమన్నారండి, నాకు కావాలని అది ఆక్యుపై చేసేసేది నాదని. మీరు ఇంకో చోటకి వెళ్ళిపోండి, ఇంకో చోటకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా తర్వాత ఒక మాట ఏలూరులోను ఒక మధు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మధు మీద కూర్చున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వస్తాడని అంటే క్యాంప్ వెళ్ళారు. ఆయన వచ్చే వరకు మేము చింతపూర్ నుంచి మధు మీద కూర్చున్నాం. నేను ఇప్పుడు సూపర్వైజర్స్ వెంకటేశ్వర తర్వాత ఇంకో అతను ఇద్దరు సూపర్వైజర్లు కూర్చున్నాను. మేము మీ వాచ్ అంటారు ఈ బిల్డింగ్ గురించి చెప్పండి అన్నాడు. జిల్లా పరిషత్ ఆఫీస్ గురించి, ఆఫీస్ బిల్డింగ్ గురించి. ఇంకా మధు మీద కూర్చొని చెప్తున్నానమ్మా, ఇందులో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవడో ఒకటి సస్పెండ్ అయిపోయి ఉండాలా, అవునా కాదా అన్నాడు. అవును అన్నాడు. తర్వాత ఎవడో మర్డర్ అయిపోయి ఉండాలి ఇదే బిల్డింగ్లో అన్నాడు. అవునా కాదా అన్నాడు. అవునండి, టైపిస్ట్ పైనుంచి ఊకే చచ్చిపోయినట్టు అన్నాడు. తర్వాత ఇందులో బిల్డింగ్లో పనిచేసి వాళ్ళకి ఈ కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇంట్లో కానీ ఇది కానీ ఫ్యామిలీ పరంగా వాళ్ళకి కూడా ప్రశాంతి ఉన్నది ఈ రూమ్లో పనిచేసి వాడు కదా. అలాగేనండి, కరెక్టే. ఏమైంది వాళ్ళకి? కూతురు ఆత్మహత్య చేసుకుని అమ్మాయి కాల్ చేసుకుని అందులో పనిచేసి ఒక అలా చెప్పాడు. ఏంటంటే ఎగ్జాంపుల్స్ అలా చెప్పాడు. ఆ బిల్డింగ్ గురించి అలా చెప్పాడు అనమాట. అది ఆ బిల్డింగ్ ఇంకో చోట కట్టాలి అసలు మామూలుగా అయితే ఇది ఆగ్నేయం పెరిగిపోయింది అది. తర్వాత ఏమో అందులోను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమన్నాడు, నాకు ఫ్లోరింగ్ చేయాలన్నాడు. ఫ్లోరింగ్ చేయించారు దానికి టైల్స్. తర్వాత ఏమో పైన సీఈఓ మధుసూదన్ రావు సీఈఓ నాకు చేయించమన్నాడు. పైన చేయించారు. చేయితే ఆడిస్తాడు. నకామని జారిపోయి చచ్చిపోయాడు. అందులో ఖాళీ ఇరిగిపోయింది. 6 నెలలు బెడ్ రీడింగ్లో ఉన్నాడు. అంటే వాస్తు చెప్తున్నాను ఆ బిల్డింగ్ గురించి, ఆగ్నేయంలో ఉన్న బిల్డింగ్ గురించి. అలాగే కాకినాడ జిల్లా పరిషత్ బిల్డింగ్ కూడా మూల ఉంది, ఆగ్నేయ మూల. అందరూ కూడా పర్మనెంట్ గా వీళ్ళు వస్తారు పోతుంటారు. వాళ్ళు కూడా సస్పెండ్ అయిపోయారు. చాలా మంది చాలా చైర్మన్ ఉన్న 6 నెలలు ఉంటాడు. తర్వాత నాకు కావాలని అందరూ చైర్మన్ మరి ఆయన కూడా మధ్యలో తీసేసారు. స్టేట్ సెక్రటరియట్లో నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు రిచెన్నారెడ్డి వాళ్ళది ఒక వింగ్ ఉండేది. అది ఎన్టీఆర్ గారు ఉన్న బిల్డింగ్ బ్లాక్ అని మాకు ఇచ్చేసారు.
ఎన్టీఆర్ పనిచేసిన రూమ్ వాస్తు బాగోలేదని అప్పట్లో నేను చెప్పేది 1999 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అది వాస్తు బాగోలేదని వేరే బ్లాక్కి వెళ్ళారు. తర్వాత కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు అది మొత్తం కూలగొట్టేసి ఇంకో బిల్డింగ్ కట్టారు. అదంతా అలా ఉంటుందో వాస్తు? మరి వాస్తు ఉంటే కేసీఆర్ అంత బిల్డింగ్ కట్టింది 2 ఎగ్గలేదు కదా. అదేమవుతుంది తెలంగాణ వాస్తు వాస్తు అంటే వాస్తు ఎక్కడ పుట్టింది? ఈస్ట్ గోదావరిలో డెల్టాలో మహాపండితులు ఉంటారు, హైదరాబాద్ లో మహాపండితులు, వాళ్ళకి అంతా చేసి కట్టాలి. ఇష్టం వచ్చినట్టు కట్టేస్తే వాస్తు అయిపోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తే ఇప్పుడు తెలంగాణ బిల్డింగ్ చూసారా మీరు? సెక్రటరియట్ పేపర్లో చూడడం తప్ప ప్రాక్టికల్ గా చూడలేదు. బాగోలేదు, అది కూడా బాగోలేదు. అది ఎక్కడో కోసం మొత్తం చేసి కట్టేసినట్టు కనపడతాం పేపర్లో. ఎదురు బిల్డింగ్లు అన్ని పడికొట్టేసి ఈ వరకు ఉన్న బిల్డింగ్లు అన్ని కూడా అంతా మంచివే, కానీ అక్కడ చెప్పండి. ఇంకా తర్వాత ఏమో ఈ ఏలూరులో సంగతి ఇంకోటి చెప్తాను. ఆ సూపర్వైజర్లు ఏం చేశారంటే ఇవన్నీ ఖాయం అయిపోయాయి కదా, మా ఇల్లు చూడాలని తీసుకుపోయాడు. మాదేపల్లి అని 3 కిలోమీటర్ల దూరం అలా చూసుకోవడం మోటార్ సైకిల్లో తీసుకుపోయాడు. తర్వాత బజార్లోకి వెళ్ళాక ఒక కొట్టు కనపడుతుంది రోడ్డుకి ఎదుర్కొన్నాను. ఆ కొట్టు సంగతి ఏంటి చెప్పండి, నా టైర్లు కొట్టు. అంటే వీళ్ళందరూ నిన్ను టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తున్నారన్నమాట. వాడు అబ్బాయి ఈ బాటికి అయిపోయి ఉండాలి, చచ్చిపోయి ఉండాలి. టైర్ల కంపెనీ వాడు వీధి సోల సరిగ్గా అలా ఉంది, ఎన్నుపోటు వచ్చేసింది సరిగ్గా మొత్తం కొట్టి అందరికీ ఈ బాటికి చచ్చిపోయి ఉండాలి అన్నాను. అవునండి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అన్న. తర్వాత మళ్ళీ ఆడు ఊరు వెళ్ళాం. ఆడు ఊరు వెళ్ళాక అలా వీధం వెళ్తుంటే ఇంకో ఆడు పెద్దనాన్న ఇల్లు ఉందన్నమాట. ఈ పెద్దనాన్న ఇల్లు గురించి చెప్పండి అంటున్నాడు. చీకట్లోనే ఏమో ఈ ఇంట్లో ఎలా ఉంది, ఇల్లు ఈశాన్యంలో ఉంది ఇల్లు అంటాను. అందులో చచ్చిపోవడం కానీ మనిషి మురుగుతూ ఉంటాడు, ఏడుతూ ఉంటాడు. ఆడి జీవితంతో కూడా ఎప్పుడు కూడా ఏదో ఆయుషం తక్కువ ఏదో అలాగా మురుగుతూ ఉంటాడు. అంతేగా చావు మీదకి చచ్చిపోడు, ఆ ఈశాన్యంలో ఉండకూడదు ఇల్లు అన్నాను. కరెక్ట్గా చెప్పారండి. నాకు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మురుగుతున్నాడు అంటే ఇంటికి వెళ్ళారు ఆత్మ. తర్వాత ఏమో నా ఇల్లు చూడండి, ఆడిల్లు చూపెట్టు. ఆడిల్లు ఏమో చాలా వరస్ట్గా ఉంది, ఇది కూడా ఆగ్నేయలో ఇది ఉంది. కామర్పు కోట నువ్వు చెప్పేది మాదేపల్లి అదే ఏలూరుకి 3 కిలోమీటర్లు. మా ఇల్లు ఏమైనా ఇల్లు దొంగతనాలు అవి జరిగి ఉండాలి, ఇది బాగోలేదమ్మా, ఇల్లు రోబరీ అయి ఉండాలా అంటే కరెక్ట్ అండి. నా చూసేసారు నాన్న. నేనేమో నా వస్తువులన్నీ ఇక్కడ ఎక్కున్నాను, మా అన్నయ్య ఉన్నాడు ఇంట్లో, మా అన్ని చూసేసారండి. అంటే నువ్వు పడకొట్టేసి ఇల్లు అంతా ఆ పక్కకి కొట్టుకోమా, తెలియదు ఇక్కడ నేను ఇల్లు కాదు అలా కట్టుకున్నాను. అలా నాకు టెస్ట్ చేసేవారు అనమాట. అక్కడ మామూలుగా బాగా తెలియదు, కొన్ని ప్రాక్టికల్గా చెప్పగలం ఇల్లు బాగోలేదు, ఆ ఇల్లు బాగోలేదు అని. అన్నీ కూడా మరి కొంతమంది పదం అని ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే పదం అని ఉంటుంది. ఆ ఆయుష్ అనమాట. ఆ పదం 4కి కడితే 100 years లైఫ్, లేకపోతే ఇంత ఐశ్వర్యం, రుణం ఉండదు, రుణం ఎంత పదం. ఆ పదాన్ని బట్టి కట్టుకోవాలి ఇల్లు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అప్పుడు సైన్స్ పదం అంటే ఏంటది? పదం అని సైన్స్ లో ఏరియాని బట్టి చదరపు ఏరియా, ఎంత ఏరియా అంటే ఇప్పుడు మామూలుగా అదేంటంటే లైన్ సెంటర్ టు సెంటర్, ఎడల్పు పొడవు ఇవన్నీ చతురస్రము ఇన్ని అడుగుల్లో కట్టాలి మనం. ఇన్ని గజాల్లో ఇన్ని గజాలు ఉంటే ఇన్ని అడుగులు ఉంటే ఇది అని పదం పట్టుకు ఉంటుంది. ఇంకో క్వశ్చన్, కొంతమంది నాకు నార్త్ ఫేస్ ఇల్లు ఫెచ్చింగ్, ఈస్ట్ ఫేస్ ఇల్లు ఫెచ్చింగ్ అలా అంటారు, అది నిజమేనా? అది అంటే అది శాస్త్రాల్లో చెప్పింది. ఏం చెప్పిందంటే అది కూడా రాంగే. అది పేరును బట్టి ఈ ముఖాలు ఉండాలని చెప్పేసింది దాంట్లో. అది దాని పేరు ఏం పేరు అంటే వర్గులు అనమాట. వర్గులు బట్టి ఇల్లు కట్టాలని ఉంది శాస్త్రాల్లో. ఒక వర్గ అంటే ఆల వరకు వరకు ఒక ఆ వర్గు, తర్వాత చావర్గు ఆ పేర్లు అందులో వచ్చినాళ్ళు. దానికి ఎక్కడ కట్టాలో ఇల్లు నిర్ధారించారు వాడు కవులేరు, పూర్వం శాస్త్రాలు నిర్మించారు. కానీ ఆ వర్గుల రీత్యా కట్టినా కూడా అది ఇప్పుడు మనకి సరిపోవడం లేదు. పెన్సిలిన్ ఇంజక్షన్ చేసేవారు ఇదివరకు ఏ రోగంలో తగ్గాలంటే, ఇప్పుడు పెన్సిలిన్ చేసి చచ్చిపోతున్నారు. అలాగే వర్గుల రీత్యా ఇల్లు కట్టినా ఇప్పుడు అచ్చి రావడం లేదంటే పూర్వం ఏదో రచించేది మరి ఎందుచేతో. మరి పూర్వం వాస్తు అంటే ఒక పుస్తకంలో చదివితే 100 గడపలు మించి నా గ్రామంలో వాస్తు నడవదు, అది ఉత్తిదేనా? ఇప్పుడు అద్దెకున్నవాడు ఇంట్లో అద్దెకున్నవాడు అద్దెకిచ్చాం, మనం ఉన్నాం, మనం మోటార్ సైకిల్ మీద వెళ్ళాం అనుకో, ఆడు అంటే అద్దెకున్నవాడికి ఏమి లేదంటారు కొంతమంది. వాస్తు ఇంటికి అద్దెకున్నవాడు కానీ అద్దెకున్నవాడికి ఏమి లేదంటారు. అది ఉట్టి రాంగ్ అనమాట, తప్పు. అది ఇచ్చేదంటే ఒక మోటార్ సైకిల్ మీద ఉన్నారు, ఒక ఓనర్ వెళ్తున్నాడు,
అద్దెకున్నవాడు వెనకాల వెళ్తున్నారు. దారిలో వెళ్ళనుకో యాక్సిడెంట్ అయింది అనుకో, అద్దెకున్నవాడికి అవ్వచ్చు, ఈ ఓనర్కి అవ్వచ్చు యాక్సిడెంట్. అదనమాట. అది ఖచ్చితంగా ఎవడుంటే అడిగే అవుతుంది. అది ఓనర్కి అవ్వదు. ఓనర్ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, లేదా ముంబైలో ఉంటాడు. అద్దెకి ఎవడుంటాడో వాడికే వర్తిస్తుంది అనమాట. సో ఇల్లు కొనేసి అద్దెకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఓనర్కి ఏమి ఉండదు, ఏమీ ఉండదు. అది అంటే ఇంట్లో ఉండేవాడికే అవుతుంది. ఇంట్లో ఎవడుంటే అడిగి మన మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మనం మన ఇళ్ళకి తగ్గుతుందా లేదా ఇంట్లో ఉన్నవాడికి తగ్గుతుందా, అది అనమాట. అది ధన్యవాదాలు. ఇంకా ఉన్నాయండి పాయింట్స్? చాలా ఉంటాయి. మరి చెప్పాలంటే 1, 2 3 ఉంటాయి. ఇక్కడ కాకినాడలో ఇల్లు ఏ మూల ఏ ఇల్లు ఎక్కడ ఉందో ఇక్కడ కూర్చుని నాకు ఐడియా వచ్చేస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, అలాగే ఇల్లు అని. ఆ వర్కులు రీత్యా కట్టిన ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు వచ్చి రావడం లేదు. ఈశాన్యంలో ఇల్లు కట్టచ్చు ఉంది, ఆగ్నేయంలో ఇల్లు కట్టచ్చు ఉంది, నైరుతిలో కట్టచ్చు ఉన్నది. అంటే ఆ వర్కులు రీత్యా పేరును బట్టి ఆ వరకు కా వరకును అంటే దానికి దక్షిణం ఇలాగా. నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఇప్పుడు జాతకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వ్యక్తిది నెక్స్ట్ స్టార్ ఏ ఉందనుకోండి, అబద్ధం వాడు స్టార్ బి అంటే అవతల వాడికి ఏం తెలుస్తుంది? అంటే నెక్స్ట్ జాతకాలు నమ్మడం మరి మూర్ఖత్వమే కదా. జాతకాలు అంటే అసలైన మన డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా కరెక్ట్ టైం ఉండాలి. దాని అస్ట్రాలజీ చూసి కూడా ఉండాలి, సరికైన వాడు. ఇప్పుడు అందరూ కూడా బిజినెస్ వాడు తప్ప మామూలు కరెక్ట్ గా చూసి చెప్పి నాలెడ్జ్ లేదు ఎవరికి. చెప్తాం జాతకం చెప్తాం ఇదంతా తప్ప ఏమీ లేదు, సరిగ్గా లేదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్ వాళ్ళకి జాతకాలు పెట్టుకుని వేలాడచ్చా పెళ్లి సంబంధాల కోసం తిరిగే బ్యాచ్? ఏమీ ఆల్పడక్కర్లేదు, ఏమీ లేదు. కర్మ భగవంతుని రాసిన ప్రకారంగా నడుస్తుంటది, ఎవరు తప్పించలేదు. ఓన్లీ గైడెన్స్. జాతకం చూసి కరెక్ట్గా ఉందనుకో, చూసి ఏమైనా గైడెన్స్ మనకి ఏదో ప్రమాదం ఉంది, యాక్సిడెంట్ అయ్యింది ఉంది, ఇలా ఇది ఉంది, అది ఉన్నది తెలుసుకోవచ్చు. కానీ ఇట్ ఈజ్ ఓన్లీ గైడెన్స్. కానీ అది అవక తప్పదు. అది గైడెన్స్ వెళ్తే మరి మంచి రోజులు లేవు, చెడ్డ రోజులు ఉన్నాయి అని మన జాతకాల్లో మన నక్షత్రాలు బట్టి తెలుసుకోవచ్చు. అంటే నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను. మనం యాక్చువల్గా వాస్తు దగ్గరనే ఎండ్ చేయాలి. ధన్యవాదాలు. ఇల్లు ఎప్పుడు చాలా రోజులైంది కట్టి, ఇల్లు ఎప్పుడే ఎన్ని సంవత్సరాలు చూసుకోండి. 20, 40, 45, 50 ఏళ్ళు అయింది ఇల్లు కట్టి. ఏమి అంతా సర్వైశ్వర్యాలతోటి ఉన్నాం మనం. ధన్యవాదాలు. ఎవడైనా వచ్చాక ఇల్లు పోలేదు అంటుంటా, ఆడ తెలిసి తెలియని నాలెడ్జ్. ధన్యవాదాలు. ఇలా కట్టారు, అలా కట్టారు. ధన్యవాదాలు. థ్యాంక్స్.